నమస్తే మ్యాగ్నెట్ న్యూస్ కి స్వాగతం. పెద్దపాలెడులో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పింఛన్ల పంపిణీ ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని చిన్నపాలెడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా వితంతువులకు, వికలాంగులకు, వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధికారి మోతి పర్యవేక్షణ వహించారు. పెన్షన్ అందుకున్న అవ్వతాతల ఆనందం వ్యక్తం చేస్తూ సీఎం ప్రభుత్వంపై కృతజ్ఞతలు తెలిపారు. పెన్షన్ పొందిన వారు కళ్ళల్లో వెలుగులు నింపుతూ అభినందనలు తెలిపారు. అనంతరం గ్రామ ప్రజలతో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గ్రామస్తులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. మొదటగా కేటీ రోడ్డు నుండి చిన్నపాలేడు వరకు ప్రధాన రహదారి నిర్మాణం చేయాలని కోరారు. గ్రామ శ్మశానానికి సరైన దారి లేదని వెంటనే ఏర్పాట్లు చేయాలని వివరించారు. డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. అలాగే విద్యుత్ సమస్యలపై కూడా ఎమ్మెల్యేకు వివరించారు. గ్రామ సమస్యలను ఓర్పుతో విన్న ఎమ్మెల్యే తక్షణమే స్పందించారు. సంబంధిత అధికారులకు చరవాణి ద్వారా సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్టీఆర్ఎస్ నిధులతో ప్రధాన రహదారి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. మీ కెమెరా మేడం వికలాంగ పెంచినాయి కదా అందుకని బాగా ఆనందం ఉంటావా? ఎంత వయసా? పెన్షన్ వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై బాబు, 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 జై బాబు. కులాలు ఇలాంటివన్నీ కూడా చాలా శాంక్షన్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా ఇంకొక రోజు పెద్దపాలెడులో ఎంజీఎన్ఆర్ గ్రామ కంప్లీట్ అయిందా? ఏమైనా ఉందా బాబు? ఎప్పుడుంది? 3వ తేదీ ఉంది. దాని కింద ఏమైనా పశువులు, ఇంటికి ఏదైనా 2-3 పశువులు ఉంటే, 10 పశువులు ఉంటే ఒక రకంగా, 5 పశువులు ఉంటే ఒక రకంగా, 3-4 పశువులు ఉంటే ఎన్ఆర్జీఎస్ గ్రామ సభలు ఉంటాయి. ఆ గ్రామ సభకు కూడా నేను వస్తాను. వచ్చేసి ఆ గ్రామ సభలో కూడా ఈ గ్రామానికి ఏదైనా ఇంకా రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటే కూడా తెలియపరుస్తాను. ఈ గ్రామ పంచాయతీ ప్రజల్లో పెన్షన్లు కూడా 118 వస్తున్నాయి. 7 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. అందరికీ ఇండ్లకే వచ్చి పెన్షన్స్ ఇస్తున్నారు కదమ్మా. ఏమన్నా మీరు ఆఫీసులు అమ్మడి వచ్చి లేదు ఇంకొక చాట కూర్చోమని చెప్పి పెన్షన్లు ఇస్తున్నారా? అంతా ఇండ్ల కాడికి వచ్చే పెన్షన్స్ ఇస్తున్నారు కదా. ఈ మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆఫీసుల కాడికి పిలిపించుకోకుండా మీ ఇంటి దగ్గరికే వచ్చి సచివాలయ సిబ్బంది అందరూ పక్కాగా మీకు పెన్షన్లు అందజేస్తున్నారు. మీరు అదే వెరీ గుడ్. వారికి అది ప్రాజెక్ట్ కింద ఉంది. అది ప్రభాకర్ కూడా మాట్లాడినాను. ఇక్కడ దానికి మీరే దానికి కూడా అది ఎంపీ గారికి చెప్పాము. రెండవది చాలా సమస్యలు ఉన్నాయి. శ్మశానం కానీ, శ్మశాన రోడ్డు కానీ, అలాగే హౌసింగ్ కానీ, రీటేషన్ కానీ, ఇవన్నీ కూడా ఎంపీటీ గారు దీనిపైన దృష్టి పెట్టి ఈ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీలకి న్యాయం చేసే బాధ్యత తీసుకుని ఆశిస్తున్నాం. రెండవది ఏమంటే ఇక్కడ మన కాన్స్టిట్యూషన్ సంబంధించి 14 సచివాలయ శాంక్షన్ చేయడానికి పంచాయతీ మీటింగ్లో ఒక 6 వచ్చి కేవపురం, 3 కాబట్టి అది కూడా త్వరతగతిని చెప్పింది. 25 లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 7 లక్షలు మనం స్టేట్ గవర్నమెంట్ 32 లక్షలు. ఇప్పుడే సైట్ చూసాం. ఎంపీడీ గారిని కూడా సోమవారం పెట్టమంటున్నాం. భూమి పూజ, కరణంబేడు అండ్ కాంపాల్యం, ఈ 3 కూడా ఆ రోజు పెట్టి సైట్ కూడా చూశారు. ఈ సందర్భంగా ఎస్సీ గారు కూడా చూశారు. కాబట్టి ఇది త్వరతగతిన చేస్తే ఈ గ్రామానికి అభివృద్ధి పథకాలు నడిపించడానికి మన మెయిన్ రోడ్డు కానీ, నీళ్లు కానీ తాగడానికి, అలాగనే ట్రాన్స్ఫర్స్ కూడా పర్వాలేదు. వచ్చాడు వచ్చాడు ఆ కరెంట్ చూడమ్మా, ఇమీడియట్గా ఈరోజు పెట్టేసి దాన్ని రేపు కలెక్ట్ చేయమని చెప్పి ఈ గారికి చెప్పారు. కాబట్టి మీకు పాత్రికేయ సోదరులందరూ కూడా మనస్ఫూర్తి కోరుతున్నాం. ఇది తెలుసుకోవడానికి గ్రామానికి వచ్చేది, పెన్షన్ ఇచ్చేదానికి కాదు. ఈ గ్రామంలో ఇంకా ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఇది ప్రతిరోజు గ్రీవెన్స్ ఉంది, ఎంపీడీ గారు పెడతారు. ఆ గ్రీవెన్స్లో
మీ యువకులంతా కూడా పోయి చేసుకోండి, పని చేసుకోండి. కానప్పుడు నాకు చెప్పండి, ఏదైనా కూడా డెవలప్ చేసుకుంటాం. చాలా మంచి పని చేసేటువంటి అధికారులు మన ప్రాంతానికి వచ్చారు. వాళ్ళ ఆశీస్సులతో దీంతో ఈ ప్రాంతం ఎకనామిక్ బ్యాక్వర్డ్ ఏరియా. నేను అసలు చెప్తే ఇక్కడ చెప్తాను, రోడ్స్ కానీ, తాగడానికి నీళ్లు కానీ, కరెంటు కానీ సక్రమంగా పత్రాలు వేయాలని, ఈ 3 సక్రమంగా ఇస్తారని ఆశిస్తూ మరి మా అధికారులందరూ ఏపీఎం వెలుగు ఏపీఎం గారు ఎంత